ఈ దినాన మనతోటి లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనము నుండి 34వ వచన భాగం వరకు ఉన్నటువంటి లేఖన భాగము ప్రగల్భము అనేటువంటి అంశము ద్వారా మనతో మాట్లాడుచూ ఉన్నాడు. విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి మనము తండ్రి అయినటువంటి దేవుడు తన పిలుపునిచ్చి మనల్ని పిలుచుకొని ఇక్కడ ఆయన సన్నిధికి పిలిచిన దినము నుండి ఈ దినము వరకు ఉన్నటువంటి మన స్థితిలో మనము ఒక స్టెప్ ముందుకున్నామా, ఒక స్టెప్ వెనక్కున్నామా అనేది ఈరోజు మనం క్వశ్చన్ చేసుకుందాం. అర్థమవుతుందా ప్రియులారా? దేవుడు నన్ను పిలిచాడు. అందరూ ఆయన చేత పట్టబడి ఇక్కడికి వచ్చినటువంటి వారే. నా తండ్రితో నేను మాట్లాడాలి, ఆయనతో నేను గడపాలి, ఆయన మమ్మల్ని చూడాలి, మా కుటుంబాలను చూడాలి, దీవించాలి, ఆశీర్వదించాలి అనే ఆశతో కోరికతో వచ్చినటువంటి వారమే. వచ్చినటువంటి మనము ఇప్పటి వరకు ఉన్నటువంటి విశ్వాస జీవితంలో నుంచి ఇంకొక స్టెప్ ముందుకేసే ప్రయత్నం చేద్దాం. ముందుకేసే ప్రయత్నంలో నేను ముందే ఉన్నానా వెనకున్నానా అనేది మాత్రం ఒకసారి పరిశీలన చేసుకుందాం. చదవబడిన లేఖన భాగమును చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా చూడండి, 31వ వచనం నుండి 34వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగమును మనం చూస్తూ ఉన్నప్పుడు సీమోను పేతురుతోటి ప్రభు అయినటువంటి క్రీస్తు వారు మాట్లాడుచున్నటువంటి సందర్భం. సీమోను పేతురుతో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరికను కానీ నీ నమ్మిక తప్పికపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని అనేటువంటి మాటను అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. మరలా నీకు బుద్ధి వచ్చినప్పుడు నీవు బలపరచబడి నీ సహోదరులను కూడా నీవు బలపరచు అనేటువంటి మాటని ఇక్కడ తెలియజేయచ్చు ఉండడాన్ని చూస్తా ఉన్నాం. ఇది సందర్భం. ప్రభు అయినటువంటి యేసు వారు సీమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, విశ్వాస జీవితంలో ప్రవేశించినప్పుడు కొన్ని శ్రమలు, శోధనలు అనేటువంటివి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎదురవుతూ ఉంటాయి. వాటిని జయించుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. వాటిని ఎదుర్కోవడానికి ప్రభు యొక్క సహాయం మనం కోరుకోవాలి. ప్రభువా, నేను బలహీనురాలని, నన్ను నువ్వు బలపరచు, నాతో ఉండి నువ్వు నన్ను నడిపించు అని ఆయన చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకుని ముందుకు అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, యేసయ్య పేతురుని చూసి సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని కోరుకుంటున్నాడు, గోధుమలను జల్లెడ వేసినట్టుగా మిమ్మల్ని జల్లెడ వేసి పడేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. మాట్లాడుతుంది ఎవరు? ప్రభు అయినటువంటి క్రీస్తు వారు. ఎవరితో? పేతురుతో, సీమోను పేతురుతోటి మాట్లాడుతూ ఉన్నాడు. సీమోను పేతురుతో మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా ఇక్కడ గమనించండి, యేసయ్యే సీమోను పేతురుతో మాట్లాడుతున్నాడు అంటే ఒక నిమిషం మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించే ప్రయత్నం. సీమోను పేతురుతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నటువంటి వాడు, నా ఎదుట ఉన్నటువంటి వాడు ఎవరైనా ప్రభు అయినటువంటి క్రీస్తు వారు. జగత్తి పునాది వేయబడక ముందు నుండే ఉన్నటువంటి వాడు, ఆది నుండి అంతము వరకు ఉన్నటువంటి వాడు, అల్ఫయు ఒమేగయు ఆయన అయి ఉన్నటువంటి వాడు, భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్నటువంటి వాడు, సర్వము ఎరిగినటువంటి దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రియులారా ఇక్కడ పేతురు ఏం చేయాలి? సర్వము ఎరిగిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న ఒక్క పాయింట్ అక్కడ ఆలోచించినట్లయితే పేతురు గారి జీవితంలో ఆ 3 సార్లు ఆయన నేను ఎరగననే మాట వచ్చుండేది కాదు.
వచ్చుండేది కాదు. అయితే ప్రియులారా, అక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే, ప్రభు అయినటువంటి యేసయ్య మాట్లాడుతుంటే పేతురు అంటా ఉన్నాడు ప్రియులారా, ఏమంటున్నాడు అక్కడ చూడండి. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును. చాలండి ప్రియులారా, ఏమంటున్నాడు, అయ్యా యేసయ్య ఏం మాట్లాడుతున్నావు? నీతో మరణానికైనా వస్తాను, చెరసాలకైనా వస్తాను. పేతురు గారు చెరసాలకైనా వస్తాడు, మరణానికైనా వస్తాడు అన్న సంగతి ప్రభువుకు తెలియదంటారా? తెలుసండి. నిలబడి మాట్లాడుతున్నటువంటి, చెప్పుచున్నటువంటి ఆ పేతురు యొక్క విషయాన్ని, అతనిలో ఉన్నటువంటి బలహీనతను చూపించినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి క్రీస్తుని ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే, ఆయన ఆది అంతములై ఉన్నటువంటి వాడు కదా. ఆయనే నాతో ఈ మాట అంటున్నాడంటే, నా జీవితంలో ఈ ఘట్టం ఒకటి రాబోతుంది అనే విషయాన్ని గమనించాలి కదా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకి రహస్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకి దాచకుండా మనం దాచబడి ఉంచేది ఏదైనా ఉన్నదా? సామెతలు 15:11 చూడండి ప్రియులారా, అక్కడ అంటా ఉంటాడు. సామెతలు 15వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును కదా. భూమి క్రింద ఉన్నటువంటి పాతాళం ఆయనకు కనబడుతుంది, అగాధ కూపము ఆయనకు కనబడుతుంది. ఈ సృష్టి అంతయు కూడా ఆయన దృష్టిలో, ఆయన కనుల ముందే ఉంటూ ఉన్నది. అటువంటిది ఆయన చేతులతో నిర్మించుకున్న మనిషి హృదయములో, మానవుని యొక్క హృదయంలో ఏముందో ఆయనకు తెలీదా? ఈరోజు మన హృదయాల్లో కూడా ఏముందో ఆయనకు తెలీదా? ఎక్కడొచ్చి కూర్చున్నటువంటి మనందరి హృదయాలలో ఏముందో ప్రభువుకు తెలీదా? ఇష్టపూర్వకంగా వచ్చామా, నామకార్థంగా వచ్చామా, లేదంటే పైకప్పు వేసుకొని వచ్చామా, పరిపూర్ణమైన సమర్పణతో వచ్చామా, ఈ శ్రమకాలం నా జీవితానికి ఒక నూతనమైనటువంటి మార్పు కావాలి అనే ఆశతో వచ్చామా? నువ్వు ఏ ఆశతో, ఆలోచనతో వచ్చావో నిన్ను చూచుచున్న నీ తండ్రికి స్పష్టముగా తెలుసు, తేటగా తెలుసు. ఆయనకు దాచబడి ఉన్నది ఏది లేదు. నువ్వు మాట్లాడుతున్న మాట ఆయనకు తెలుసు, నువ్వు నుంచునే స్థలము తెలుసు. నీ హృదయంలోనికి ఆ ఆలోచన రాకమునుపే ఆయన నిన్ను ఎరిగినవాడు. ఈరోజు పేతురు గారితో ప్రభు అయినటువంటి యేసయ్య అదే చేస్తున్నాడు. పేతురు, సాతాను మిమ్మల్ని చెరపట్టి గోధుమల వలె జల్లెడ వేయడానికి కోరుకుంటుంది. నేను నీ కొరకు ప్రార్థించాను, నీవు కూడా బలపరచబడినప్పుడు నీవు ధైర్యంగా నిలబడు అనేటువంటి మాట చెప్తా ఉన్నప్పుడు ప్రియులారా, వెంటనే అక్కడ పేతురు గారు చేయాల్సినటువంటి పనేంటి? సుగుణమాంటి గారే ఉన్నారు. సుగుణమాంటి, మీకు ఆరోగ్యం జాగ్రత్త, అనారోగ్యం ఏదన్నా రాబోతుందేమో అన్నారనుకోండి, ఏం భాషం గారు నేను మాస్క్ లేకుండా అసలు వస్తానా, నాకు అనారోగ్యం ఏంటి అనొచ్చు కదా. అసలు అసంభవం, మీరు ఆ మాట మాట్లాడడానికి కూడా వీల్లేదు అనొచ్చు కదా. అయితే ఆంటీ అలా అంటుందా? ఏమో, పాశ్రం గారు చెప్పారంటే, ఒకవేళ దేవుడు పాశ్రం గారితో చెప్పారేమో కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటే మంచిది అనుకుంటుంది. అయితే పేతురు ఇక్కడ అదంటల్లా ఏమంటున్నాడు? అయ్యా ప్రభువా యేసయ్యా, అస్సలు అలాంటి ఆలోచనే వద్దు. నీతో పాటు నేను మరణమునికైనాను వస్తాను, చెరసాలకైనాను వస్తాను, ఎక్కడికైనా వస్తానని చెప్పి ప్రియులారా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం కూర్చుంటూ ఉన్నప్పుడు ఆయన తన బిడ్డలైనటువంటి వారిని అభిషేకించి ఇక్కడ నిలబెట్టి మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క వాక్యము, ఒక్కొక్క మాట మన హృదయాల్లో గుచ్చుకుంటా ఉన్నప్పుడు నా కోసమే కదా పశ్చాత్తాప హృదయంతో వచ్చిన వారికి అలా అనిపిస్తుంది.
ఇంకొంతమందికి ఏమనిపిస్తుందో తెలుసా, ఈరోజు పాస్టర్ గారు భలే వాక్యం చెప్పారండి, అంతా మా తోడుకోడల గురించే చెప్పాడు, అంతా మా అత్తగారి గురించే చెప్పాడు, అంతా మా ఇంటి పక్కన ఉంది ఆమె కోసమే చెప్పాడు అనుకుంటారు. ప్రియులారా, ఆమె కోసం చెప్పేలాకైతే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఎందుకు? ఆమెనే పిలుచుకునేవాడు కదా. ఈరోజు వాక్యం అంతా ఆమె కోసమే, ఈమె కోసమే, వీళ్ళ కోసమే కాదు. ఈరోజు వాక్యము ఆయన నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు అంటే అది వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, అది నా కోసం. వింటున్నా మీకోసం, మాట్లాడుతున్నా నా కోసం. పేతురు గారు ఈరోజు ప్రియులారా ఎప్పుడైతే యేసయ్య ఆ మాట చెప్పాడో వెంటనే పేతురు గారు యేసయ్య పాదాల మీద పడి, ప్రభువా నన్ను క్షమించు, నేను బలహీనుణ్ణి, ఇలాంటి శ్రమ ఒకటి నా జీవితంలోనికి వచ్చుచున్నప్పుడు ధైర్యంగా నిలబడే గుండెని, బుద్ధిని, నిబ్బరాన్ని నాకు ఇవ్వయ్యా అని చెప్పి ప్రార్థించినట్లయితే యేసయ్య తప్పకుండా అక్కడ ధైర్యం గల గుండెని ఇచ్చేవాడు, ఎదుర్కొనే శక్తి ఉండేదేమో. అయితే అలా చేయట్లేదయ్యా. విశ్వాస జీవితంలో ప్రియులారా అతనికి మీద అతనికి ఉన్నటువంటి నమ్మకము, విశ్వాస జీవితంలో అతనే తను తాను హెచ్చించుకుంటూ అతిశయపడుతూ ఉన్నాడు పేతురు. అతిశయపడతా ఉన్నాడు. ఎంతగా అతిశయపడతా ఉన్నాడంటే ప్రియులారా, మరణానికైనా వస్తాను యేసయ్య, నేనంటే నీకేంటి ఇంకా పూర్తిగా తెలియలేదు. చాలామంది వచ్చి అంటూ ఉంటారు, పాస్టర్ గారండి మా గురించి మీకు ఇంకా తెలీదు, సంఘంలో 30 మా వాళ్ళే. పాస్టర్ గారికి ఎందుకు 30 మీ వాళ్ళు ఉన్నారా, ఫుల్ మీ వాళ్ళు ఉన్నారా, సగం మీ వాళ్ళు ఉన్నారా? ఆయన పని ఆయన చేసుకుంటాడు, మీ ప్రార్థన మీరు చేసుకోండి. ప్రియులారా, ఇక్కడ పేతురు గారు ఏమంటా ఉన్నాడు, చెరసాలకైనా వస్తాను, మరణానికైనా వస్తాను. చాలామంది ప్రియులారా ఈరోజు విశ్వాస జీవితంలో ఇదే ఆలోచనలో ఉంటా ఉన్నారు. మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మేము విశ్వాసంలో ఉన్నాం, మేము బలంగా ఉన్నాం అనుకుంటూనే చాలా చిన్న చిన్న విషయాల్లో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ముందుకు రావాల్సినటువంటి వారు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మనలో బలహీనతలు ఉంటూ ఉన్నప్పుడు ఆ బలహీనతలు ప్రభు ఎత్తుపట్టి చూపిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క విషయంలో దేవుని దగ్గరకు వచ్చి, ప్రభు ఇదిగో ఇంతగా నేను బలహీనపడతా ఉన్నాను, నా జీవితంలో ఇలాగుంటుంది అని చెప్పి ఆయన దగ్గర మొరపెట్టుకొని బలమైనటువంటి వ్యక్తిగా నీవు నిలబడాల్సింది పోయి ఆ పని చేయకుండా ఎవరి గురించో చెప్పారు అనేటువంటి మాయలో ఉండిపోతా ఉన్నారు. పేతురు గారు కూడా ప్రియులారా క్రీస్తు వారిని చూసి అంటా ఉన్నారు, అయ్యా నా గురించి నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదండి. ఇంకొక స్టెప్ ముందుకేసి అక్కడ ఏమంటా ఉన్నారంటే ప్రియులారా, మత్తయి సువార్తలు అంటా ఉంటాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనంలో చూడండి. ఇప్పుడైతే ఈ మాట అన్నాడు, మత్తయి సువార్తలో చూస్తూ ఉన్నప్పుడు ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటాడు. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినాను, నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని అతనితో నిశ్చయముగా చెప్పెను. చూడండి ప్రియులారా ఏమంటా ఉన్నాడు, అయ్యా యేసయ్య ఇదిగో వీరందరూ అభ్యంతరపడినను. వీరందరంటే అక్కడున్నటువంటి వాళ్ళందరూ శిష్యులైనటువంటి వారు, యేసయ్యను వెంబడించుచున్నటువంటి వారు, వీళ్ళందరూ అభ్యంతరపడినను, నేను మాత్రం అభ్యంతరపడను. నీకోసం ప్రాణమైనా ఇచ్చేస్తాను. విశ్వాస జీవితంలో అతని మీద అతనికి నమ్మకం పెరిగిపోయి, అతని మీద అతనికి అతిశయం పెరిగిపోయి, అందరిలోకెల్లా పెద్దవాడిని, అన్నిటికీ ప్రభు నన్నే పిలుస్తూ ఉంటాడు, నేనే నీళ్ళ మీద నడిచినటువంటి ఘనత కూడా నాదే, ఇటువంటి నేను పడిపోవడమా అసాధ్యం. అసలు అది కల్లో కూడా ఊహించుకునేటువంటి విషయము కానే కాదు. వీళ్ళందరూ అభ్యంతరపడినా నేను మాత్రం అసలు ఆ సమస్యే లేదు అనేటువంటి మాటని తెలియజేస్తా ఉన్నాడు. అయితే ప్రియులారా ఇక్కడ సాంతాకాడేమంటా ఉన్నాడంటే, సామెతలు 28వ అధ్యాయం 26వ వచనములో అంటా ఉంటాడు. ప్రియులారా చదవండి ఒకసారి. 28వ అధ్యాయం 26వ వచనములో, తన మనస్సును నమ్ముకొను వాడు బుద్ధిహీనుడు. చాలు తల్లి, తన మనస్సును నమ్ముకొను వాడు బుద్ధిహీనుడు.
ఇక్కడ ప్రభు అయినటువంటి క్రీస్తు వారు తన విలువైనటువంటి రక్తమును మన కొరకు కార్చి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలోనికి పిలిచినప్పుడు, ఆయన పిలుపుకు ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆయన తన సేవలో నిలబెట్టుకున్నప్పుడు ఆయన మాట ప్రకారం ముందుకు సాగితే బాగుంటుంది. అయితే ప్రియులారా, యేసయ్యే చెప్తా ఉంటే యేసయ్యను కాదని అతిశయించినటువంటి వాడై యేసయ్య మాటలను కూడా పక్కన పెట్టి తన సొంత మనస్సులో ఉన్నటువంటి విషయాలనే అక్కడ చెప్తా ఉన్నాడు. తన సొంత మనస్సును నమ్ముకుని వాడు ఏ రీతిగా ఉంటాడు? బుద్ధిహీనుడై ఉంటాడు. క్రీస్తుకు మన జీవితాలను అప్పగించుకున్న తర్వాత మనం మాట్లాడే మాట, మనం చూసే చూపు, వేసే నడక ప్రతిదీ కూడా క్రీస్తుదై ఉండాలి. ఆయన మాట ప్రకారం మనం నడిచినప్పుడు సంఘములో, కుటుంబంలో, ఆధ్యాత్మిక జీవితంలో అన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉంటాము. అయితే చాలాసార్లు ఏం జరుగుతూ ఉంటుందంటే ప్రియులారా, విశ్వాస జీవితంలో మనం వచ్చిన తర్వాత యేసయ్య వాక్యాన్ని విని వాక్య ప్రకారం నడచడం కాదు, కానీ వాక్య ప్రకారం నడుచుకోకుండా వాక్యం వింటాము. విశ్వాస జీవితంలోకి వచ్చేసరికి మన సొంత ప్లాన్స్ ప్రకారమే నడుస్తాం. ఒకరోజు దైవజనులు ఉపవాసం గురించి చెప్తూ మనం నిష్ఠగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని ఉపవాసం గురించి చెప్తా ఉన్నప్పుడు చక్కగా విందంట. రేపు నేను ఉపవాసం ఉండాలని చెప్పి అనుకుందంట ఒక తల్లిగారు. ఉపవాసం ఉండాలనుకుని చక్కగా ప్రార్థన చేయించుకొని, అయ్యగారు రేపు నేను ఉపవాసం ఉండాలనుకున్నాను, ఎవరితో అనకండి అని చెప్పేసి ప్రార్థన చేయించుకొని వెళ్ళిందండి. మరుసటి రోజు వచ్చిందండి. మరుసటి రోజు వచ్చి, అయ్యగారు ప్రార్థన చేయండి, ఉదయం నుంచి చాలా నీరసంగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను అన్న. అమ్మ అంత నిష్టగా చేసావా అంటే, అవునండి, జస్ట్ ఒక 1 డజన్ అరటిపళ్ళు, 1 లీటర్ పాలు అవి మాత్రమే తీసుకున్నానండి అన్న. ఆమె విశ్వాసం అదన్నమాట. తన సొంత నిర్ణయం ప్రకారం ఉపవాసం. మీలో ఎంతమంది 1 డజన్ అరటిపళ్ళు తినొచ్చారు? దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూడండి, యేసయ్య ఏమంటా ఉన్నాడు? పేతురు, అపవాది మిమ్మును పట్టుటకు గాలం వేసి కోరుకుంటా ఉన్నాడు, నువ్వు జాగ్రత్త కలిగి ఉండు అన్నప్పుడు ప్రియులారా, ఇలాంటి హెచ్చరికలు మన జీవితంలో చాలా వస్తూ ఉంటాయి. బిడ్డ, ఇదిగో నీ చూపు బాగాలేదు, నీ నడక బాగాలేదు, నీ ప్రవర్తన బాగాలేదు, నువ్వు నీ ఎదుటి వారిని బాధ పెడుతున్నావు, అది నీకు మంచిది కాదని వాక్య ప్రకారం అనేక మార్లు మనకు వినబడతా ఉన్నప్పుడు మన హృదయాలు కూడా ఏ రీతిగా ఉంటాయంటే, పేతురు గారు నేను యేసయ్య ప్రధాన శిష్యుని, యేసయ్య కోసం ఏమైనా చేస్తాను, అసలు ఆయన పిలుపు లేకపోతే నేను గొప్పవాడిని కాకపోతే ఇక్కడ దాకా ఎలా వస్తాననేటువంటి భ్రమలో, అతిశయంలో ఉంటూ ప్రభు యొక్క మాటని కూడా పక్కకు పెట్టే పరిస్థితికి వచ్చేసాడు. అయితే ప్రియులారా, అక్కడ ఏం జరుగుతూ ఉన్నది? గర్వపు మాటలు వస్తున్నాయి, ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. గొప్పగా తన తానే ఘనుడుగా ఎంచుకుంటూ మాట్లాడుచూ ఉండడాన్ని అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. విశ్వాస జీవితంలో ఈ ప్రగల్భాలు పనికిరావండి. ప్రగల్భాలు ఎప్పుడు పనకూడదు. నేను పాట పాడానంటే, నేను నిలబడ్డానంటే, నేను ప్రార్థన చేశానంటే, ఇవన్నీ మనకొద్దండి. మనకు కావాల్సింది ఏంటంటే తగ్గింపు. తనను తాను తగ్గించుకుని వాడు మాత్రమే హెచ్చింపబడతాడు. తగ్గించుకున్న వానికి మాత్రమే నిత్యరాజ్యములో ప్రవేశం ఉంటుంది. మేం గొప్ప, సంఘంలో మేమింత, మేమివ్వగలం, మేము అది చేస్తాం, మేమిది చేస్తాం, ఇవన్నీ కూడా మనల్ని వెనక్కి లాగేటువంటి అంశాలు. ఈ వెనక్కి లాగేటువంటి అంశాలని ఇక్కడే విడిచిపెట్టి ప్రభు ఏం మాట్లాడుతున్నాడో మనతోటి అది మాత్రమే పట్టుకొని మనలో తీసేయాల్సినవి ఏమున్నాయో తీసేసుకొని, నింపుకోవాల్సినవి ఏమున్నాయో అవి నింపుకునే ప్రయత్నం చేయాలి. ప్రగల్భాలు వదిలిపెట్టాలి, గర్వపు మాటలు వదిలిపెట్టాలి. అయితే ఇక్కడ పేతురు గారు ఏం చేస్తా ఉన్నాడంటే, యేసయ్య మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఎక్కడికైనా వస్తాను, మరణానికి వస్తాను, చెరసాలకు వస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్న పేతురు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే, మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనంలో చూడండి, చివరి భాగంలోకి వచ్చేసిన ప్రియులారా, మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనం చదువు తల్లి. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నిద్రించుచున్నావా? ఒక గడియ అయినను మేలుకొని ఉండలేవా? చూడండి ప్రియులారా, ఇక్కడ ఏం జరుగుతుంది?
యాకోబు యోహాను పేతురులను తీసుకొని ప్రభు అయినటువంటి యేసయ్య గెత్సెమనే వనంలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆయన మరణమగునవంతగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు వేదనతో తెల్లవారితే జరగబోయేటువంటి ఆ పరిశుద్ధ యాగాన్ని తలంచుకొని ఆయన వేదన పడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట బిందువు కింద పడతా ఉంటే అది రక్తము వలె మారిపోతుంది. అంతగా ఆయన వేదన పడి ఆ మహాయాగము నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అక్కడేమన్నాడు ఉదయం పూట? అయ్యా నీ కోసం చెరసాలకు వస్తాను, మరణానికి వస్తాను, అసలు వీళ్ళందరూ ఒక ఎత్తు, నేను ఒక్కడే ఒక ఎత్తు. ఈ పేతురే కదా ఇక్కడేం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ప్రభు అయిన యేసయ్య ఇచ్చి మరలా అంటున్నాడు, పేతురు ఒక్క గడి అయినను మెలుకుని ఉండలేవా? ఇదే పేతురు మరలా ఏం చేస్తూ ఉన్నాడు చూడండి ప్రియులారా. లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనం నుండి 64వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగమును మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, వారు ఆయనను పట్టుకొని ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన వెంబడిస్తూ పేతురు కూడా వెళ్తాడు. దూరముగా ఉండి చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉన్నప్పుడు 3 సందర్భాలలో పేతురుని చూసి నీవు కూడా ఆయనతో ఉన్నవాడివి కదా, నీవు కూడా ఆయనతో ఉన్నవాడివి కదా అంటా ఉన్నప్పుడు ప్రియులారా, అక్కడ ఏం జరుగుతూ ఉన్నదో చూడండి. అక్కడ అంటా ఉంటాడు, పేతురు వారి మధ్య 56వ వచనంలో వారి మధ్యను కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండో చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి నేనతని ఎరుగనా నేను. ఇదేంటి ఇప్పుడు డైలాగ్ మారిపోయింది. యేసయ్యతో ఏమన్నాడు? మరణానికైనా రెడీ. ఎవరైనా మీతో అలా చెప్తున్నారేమో, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా జీవితం. దయచేసి నమ్మకండి. ప్రభువైన యేసయ్య తప్ప ఎవరు మన కోసం ప్రాణం పెట్టినవారు, పెట్టగలిగిన వారు, పెట్టబోయేవారు లేరు. మిమ్మల్ని బుట్టలో వేసుకోవడం కోసం అపవాది వాడుచున్న గాలాలవి. ఆ గాలాలలో చిక్కుకొనకూడదు. అందుకే ప్రభువైన యేసయ్య పేతురుతో చెప్తున్నాడు, సాతాను మిమ్మల్ని కోరుకుంది సీమోను పేతురు, మీరు జాగ్రత్తగా ఉండాలి, నేను మీ కొరకు ప్రార్థించాను. ఆయన సిలువ రక్తం పెట్టి కడగబడి పిలువబడిన మిమ్మును కూడా సాతాను పట్టి ఈడ్చుకెళ్ళడానికి, ఆ నరక కుప్పంలో పడవేయడానికి ఇదే బాణాలని సంధిస్తూ ఉంటుంది. ఇదే బాణాలను సంధించి మీతో మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా, మీరు ఆయనను ఎరగను అనేటువంటి పరిస్థితికి కూడా వెళ్ళిపోతారు. ప్రార్థన చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. అపవాది నెత్తి మీద కూర్చున్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో, ఎవరిని బాధ పెడుతున్నామో అసలు గమనించలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతాము. చాలాసార్లు మన బలహీనతలు ఏం చేస్తామంటే మన వల్ల కుటుంబం ఏడుస్తుంది, ఎదుటివారు ఏడుస్తారు, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ధైర్యంగా తల ఎత్తుకొని తిరగవలసినటువంటి మనమే ఆ ఇబ్బందికరమైనటువంటి పనులు ఎప్పుడైతే చేస్తామో తలదించుకొని దాక్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఈరోజు ప్రగల్భాలు పలికి గొప్ప గొప్ప మాటలు మాట్లాడినటువంటి పేతురు కూడా ప్రియులారా ఏం చేస్తున్నాడు? అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు? అసలు ఆయన ఎవరు, నేనెవరు? ఆయన నాకు తెలియదు, ఆయన నాకు తెలియదు. ప్రియులారా చూడండి, ఆయన కోసం మరణానికి కూడా వెళ్తానన్నటువంటి పేతురే కదా, ప్రగల్భాలు బలికి గొప్ప గొప్ప మాటలు చెప్పినటువంటి వాడే కదా. సమస్తము ఎరిగిన యేసయ్య, నీ గురించి ఎరిగిన యేసయ్య, నీ సమస్తము చూస్తున్నటువంటి యేసయ్య నీతో మాట్లాడుతున్నప్పుడు నీ విశ్వాస జీవితం ఏ పరిమాణంలో ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. పేతురుతో మాట్లాడుతున్నప్పుడు పేతురు పరిశీలన చేసుకోలేకపోయాడు. కారణం ఏంటంటే అతనిలో అతిశయం ఉంది, గర్వం ఉంది, ప్రగల్భాలు పలికేటువంటి గర్వపు మాటలు అనేటువంటివి ఉన్నాయి. నాకు నేనే, తన మనసులో తనకు తానే అనుకున్నటువంటి విధంగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు అదే హృదయం నీలో కూడా ఉన్నట్లయితే ఎవరు చెప్పినా నీ చెవులకి ఏమీ ఎక్కవు, నేను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటావు. అయితే ఇక్కడ గమనించాలి ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పేది మాత్రమే మనకి జీవాన్ని ఇస్తుంది, మనల్ని సత్యములోనికి నడిపిస్తుంది అనేటువంటి మాటని తెలియజేస్తున్నా. ఇదే పేతురు ప్రియులారా అక్కడేమో నిద్రపోతా ఉన్నాడు, ఇక్కడేమో ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి శపించుకోవడం మొదలుపెట్టాడు.
ఇంకొక చోటకు వచ్చేసరికి 3 రోజుల్లో తిరిగి లేస్తానని చెప్పి ఆయన చెప్పినప్పుడు, ప్రియులారా, నా యేసయ్య 3 రోజుల్లో లెగుస్తాడని కనిపెట్టి ఉండాల్సినటువంటి పేతురు యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏం చేస్తా ఉన్నాడంటే, శిష్యులందరితో కలిసి అంటా ఉన్నాడు, ఇదిగో నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, మీరు కూడా రండి. 3 రోజుల్లో నేను తిరిగి లేస్తానన్నటువంటి యేసయ్య శిష్యులను బలపరుస్తూ చెప్పిన మాటలు పక్కన పెట్టేసి, మరలా ఏ జీవితం అయితే వెనకటి జీవితం ఉన్నదో అదే జీవితానికి వెళ్ళిపోయాడు. ఈ మరణానికైనా వస్తాను, చెరసాలకైనా వస్తానన్న పేతురే కదా, ఆయనే కదా. ఇప్పుడేం చేస్తున్నాడు? మరలా చేపలు పట్టడానికి వెళ్తా ఉన్నాడు. ఇది పేతురు యొక్క బలహీనత, పేతురు యొక్క బలహీనత. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవునికి కావాల్సింది నీలో ఉన్నటువంటి బలహీనత కాదు. నీలో ఏ బలహీనత అయినా ఉండొచ్చు. అయితే ప్రభువు ఈరోజు నిన్ను పిలుస్తుంది నీ బలహీనతను ఎత్తిపెట్టి చూపించడానికి కాదు. పేతురును కూడా అలా చూడలే ఆయన. జాగ్రత్త చెప్పాడు. సాతాను మిమ్మల్ని పట్టి హింసించడానికి ప్రయత్నిస్తుంది, లాగివేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే నువ్వు జాగ్రత్త కలిగి ధైర్యంగా నమ్మకంగా నీకు మరలా బుద్ధి వచ్చి తిరిగినప్పుడు నీ సహోదరులు బలపరచున్న రీతిన మరలా ఈరోజు కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, బలహీనపడినటువంటి ప్రగల్భాలకు పోయి గొప్పలకు పోయి యేసయ్య ఎవరో కూడా తెలియదు అని గొప్ప గొప్ప మాటలు చెప్పి తప్పిపోయి పడిపోయినటువంటి పేతురుని అలా వదిలిపెట్టలా. మరలా 21వ అధ్యాయం యోహాను సువార్తలోకి వచ్చేసరికి మరలా వారితో కలిసి కూర్చొని, పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ప్రేమించుచున్నావా. ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు. ప్రియ బిడ్డ, నన్ను ప్రేమిస్తున్నావా? నా పిలుపుని అందుకొని వచ్చావా? నా కోసం నిలబడుతున్నావా? ఆయన అడుగుతున్నప్పుడు ప్రియులారా, పేతురు అంటా ఉన్నాడు, అయ్యా ప్రేమిస్తున్నాను. మరలా అడుగుతున్నాడు, మరలా ప్రేమిస్తున్నాను అంటున్నాడు. మరలా అడుగుతున్నప్పుడు ప్రియులారా, అక్కడ పేతురు అంటున్నటువంటి మాట చూడండి, యోహాను సువార్తలో, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడువు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువనెను. ఇక్కడ మాట చూసారు ఎంత బాగుందో. ఏమన్నాడు? ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడు. ఈ మాట అక్కడ అన్నాడా? పేతురు, సాతాను మిమ్మల్ని పట్టి జల్లెడ వేయబోతా ఉంది, జాగ్రత్తగా ఉన్నప్పుడు, అయ్యా నువ్వు సమస్తము ఎరిగిన వాడవయ్యా, నువ్వు చెప్పావంటే అది ఖచ్చితంగా జరుగుతుందయ్యా, తప్పిపోకుండా నాకు సహాయం చేయయ్యా అని అన్నాడా? గొప్పలకు పోయాడు, ప్రగల్భాలు పలికాడు. నా అంతటోడు సంఘంలో లేడు, నా అంతటోడు ఈ విశ్వాసుల్లో లేడు, నా అంతటోడు ఈ శిష్యుల్లోనే లేడు అని మాట్లాడాడు. నీతో ఎక్కడికైనా వస్తానన్నాడు. కానీ ఇప్పుడు పేతురు యేసయ్య మాట్లాడుతుంటే అంటున్నాడు, ప్రభువా, నువ్వు సమస్తము ఎరిగిన వాడవు, నేను నీ కోసం నిలబడలేనో, ఎంతవరకు రాలేనో అన్నీ తెలిసిన వాడవు నీవే, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. ప్రభువుకు పూర్తిగా అప్పగించుకున్నప్పుడు ప్రియులారా, ఎప్పుడైతే ముమ్మారు నీవు నన్ను ఎరుగవని అబద్ధమాడతావన్న మాట యేసయ్య చెప్పాడో, ఆ మాట తన జీవితంలో ఎప్పుడైతే జరిగిందో వెంటనే మొహము చిన్నబుచ్చుకున్నాడు, సిగ్గుతో తల వంచుకున్నాడు. యేసయ్య చెప్పినట్టు జరిగింది, ఇంత అల్ప విశ్వాసంలో నేనున్నానా అని ఒకసారి తాను పరిశీలన చేసుకున్నాడు. ఎప్పుడైతే యేసయ్య లెగుస్తానన్నప్పుడు ఆయన కోసం ఎదురు చూడకుండా చేపలు పట్టడానికి వెళ్ళాడో, ఆ చేపల పట్టే దగ్గరికి యేసయ్య వెళ్ళి, పేతురు దోణిలో ఎక్కి కుడివైపున ఈ పేతురు అని చెప్పి ఆయనను వలవేయమన్నప్పుడు, పేతురుతో పాటు యేసయ్య ఉన్నాడని గమనించినప్పుడు ఆ వల నిండిపోగా అక్కడ జరిగిన అద్భుత కార్యాన్ని బట్టి, ప్రభువు లేకుండా నా జీవితంలో ఏది జరగదు, ఆయన ఉంటేనే నేను ఫలిస్తాను, ఆయన ఉంటేనే నేను నడుస్తాను, ఆయన ఉంటేనే నేను ఆశీర్వదించబడతాను అన్న సత్యాన్ని ఎప్పుడైతే గమనించాడో ప్రియులారా, అప్పుడు పూర్తిగా పేతురు ప్రభువుకి సమర్పించుకున్నప్పుడు ఏమంటున్నాడు? అయ్యా నువ్వు సమస్తము
ఎరిగినవాడా. ఈరోజు సమస్తము ఎరిగిన యేసయ్య నిన్ను చూస్తున్నాడు. నిన్ను చూసి నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న బలహీనతలు ఏమైనా సరే ఆయనకు అవసరం లేదు, నువ్వు కావాలి. నువ్వు ఇచ్చేయి కాదు, తెచ్చేయి కాదు, నీ గొప్ప కాదు, నీ పేరు కాదు, నీ ఘనత కాదు, నీ హృదయము ఆయనకి కావాలి. నువ్వు ఆయనతో పాటు నిత్యరాజ్యంలో ఉండడం ఆయనకి కావాలి. అందుకే ఈరోజు మనతో ఈ ప్రగల్భం అనే అంశం ద్వారా పేతురుని ఎత్తిపట్టి చూపిస్తూ, విశ్వాస జీవితంలో ఇలాంటి శ్రమలు ఎదురైనప్పుడు, బలహీనతలు ఎదురైనప్పుడు, ఒకవేళ ఆ బలహీనతల్లో పడి నిన్ను నువ్వే దూరం చేసుకుంటున్నావేమో, ఒకవేళ అలా దూరం చేసుకునే స్థితిలో కనుక ఉన్నట్లయితే, బిడ్డ ఒక్కసారి చూడు, నా దగ్గరకు రా. నువ్వు ఎటువంటి వానివైనా నేను నిన్ను చేర్చుకుంటాను, బలాన్ని ఇస్తాను, శక్తిని ఇస్తాను, పరిశుద్ధతనిచ్చి రక్షణ చేత నిన్ను నింపుతాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసయ్యకు పూర్తిగా ఆయన జీవితాన్ని సమర్పించుకున్నాడో, ఆయన ఎవరో తెలియదని చెప్పి బొంకినటువంటి పేతురు ప్రియులారా చివరిగా సజీవ సాక్షిగా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, సజీవ సాక్షిగా ఆయన నిలబెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు, నా యేసయ్య వలె సిలువ వేయడానికి నేను యోగ్యుడను కాను, నన్ను అలా కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని చెప్పి తలకిందులుగా ఆయన కొరకు సజీవ సాక్షిగా సిలువ వేయబడ్డాడు. ఆయనలో ఉన్న సమస్తము విడిచిపెట్టి. మరి ఈరోజు నువ్వు సమస్తము విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? నీలో ఉన్నటువంటి ఏ విషయాలైనా సరే అవి ప్రభు కొరకు వదిలిపెట్టి ఆయనలో నిలబడడానికి, ఆయనకు సాక్షిగా నిలబడడానికి, నీతో పాటు నీ కుటుంబాన్ని రక్షించడానికే నిన్ను పిలిచాడు. అక్కడ పర్టికులర్గా పేతురు గారితో అంటాడు, నీ సహోదరులను బలపరచు. నువ్వు ఎంతమందిని బలపరచావు విశ్వాస జీవితంలో? ప్రభువుని అంగీకరించిన తర్వాత ఎన్నిసార్లు ఎంతమందిని ఆయన సన్నిధికి నడిపించావు? క్వశ్చన్ చేసుకోండి. నేను చెప్తా ధైర్యంగా, అంటే పాస్టర్ గారిని కాదు, పాస్టర్ గారు కాకముందు కూడా నడిపించాను. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడే నా ఫ్రెండ్స్ అందరిని వేసుకొని దేవాలయానికి పదండి, మీటింగ్లకి వెళ్దాం, చర్చిలకి వెళ్దాం, ప్రార్థనలకు వెళ్దాం అనేదాన్ని. ఇక్కడ ఉన్నటువంటి మనందరం ఎన్ని సంవత్సరాల జీవితకాలంలో ముందుకు సాగుతూ ఉన్నామో, అయ్యా యేసయ్యా, ఇదిగో నేను ఈ బిడ్డ, నేను రక్షింపబడి నువ్వు చూపించిన ఈ ప్రేమని, రక్షణని ఈ బిడ్డకి చూపించాను, ఇదిగో ఈ బిడ్డను తెచ్చి నీ ముందు నిలబెట్టానని ఎప్పుడైనా చెప్పగలుగుతున్నామా? పేతురు గారు ఒక్కరోజు లేచి నిలబడి మాట్లాడితే 3000 మంది బాప్తిజం తీసుకున్నారు. ఏది? యేసయ్య అంటే ఎవరో తెలియనన్నవాడు, ప్రగల్భాలు పలికినవాడు, బొంకినవాడే పూర్తిగా తన బలహీనతలన్నీ విడిచిపెట్టి ప్రభువులోకి వచ్చిన తర్వాత అద్భుతమైన కార్యాలు చేశాడు. 3000 మంది ఒక్కసారి లేచి నిలబడితే 3000 మంది బాప్తిజం తీసుకున్నారు. నువ్వు నడుము కట్టుకొని నిలబడితే నీ ఇంటి వాళ్ళు దేవుని సన్నిధికి రారా? నువ్వు నడుము కట్టుకొని యేసయ్య కొరకు నిలబడితే నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆయన సన్నిధికి నడవలేరా? రాకడ సమీపిస్తూ ఉన్నది, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎన్నో ఆత్మలు మన ముందే తెలియక నష్టపోతున్నాయి. కుటుంబాల్లో సమాధానం లేదు, బిడ్డలలో సమాధానం లేదు, రక్షణ లేదు, మారు మనసు లేదు. ఇంకా మనమే కట్టబడకపోతే ఇతరులను ఎలా బలపరుస్తాము? అందుకే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పేతురు గారి వలె ఒక స్టెప్ వెనకేసినా మరలా యేసయ్య ఏం చేస్తున్నాడు? ముందుకు వేయ బిడ్డ, నేనున్నా, నన్ను ప్రేమించు అన్నాడు. అందుకే సంఘము పేతురు పైన కట్టాడు. ఎందుకు కట్టాడో తెలుసా? బలహీనతలను విడిచిపెట్టి పూర్తిగా ప్రభువుకి తాను సమర్పించుకున్నాడు కాబట్టి. మరి ఈరోజు మనం కూడా సమర్పించుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క పని చేయండి. ప్రేయర్ అయిపోయిన తర్వాత మీరున్న స్థలంలోనే కూర్చుంటారో, ముందుకు వచ్చి ప్రార్థన చేసుకుంటారో మీ ఇష్టం. ఒక్క మాట ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేనంటే ఇది, నాలో ఫలానా ఉంది, అయితే ఇలా ఉండడానికి ఇప్పుడు నేను ఇష్టపడట్లేదు, నేను నీ బిడ్డగా ఉంటా, పేతురు గారిలాగా నేను కూడా మారాలనుకుంటున్నా, నన్ను నిలబెట్టు, నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపు, నా ద్వారా అనేక ఆత్మలు నడిపింపబడాలి, నన్ను శుద్ధి చేయి, నీతో నన్ను నడిపించు అని చెప్పి ఒక చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ఒక నిబంధన చేసుకోండి, ఒక ఒడంబడిక చేసుకోండి. చేసుకున్న నిబంధన మీద, ఒడంబడిక మీద నిలబడండి. ఎప్పటి వరకంటే ప్రభువు మనల్ని పిలిచే వరకు.
ఎప్పుడైతే ప్రభు మనల్ని పిలిచే వరకు మనం నడుము కట్టుకొని నిలబడతామో ప్రియులారా, ప్రకటన గ్రంథం 3:12 అంటా ఉంటాడు, జయించు వానికి నా ఆలయములో ఒక స్తంభముగా నిలిపేదను. ఈ లోకాన్ని జయించి నువ్వు నిలబడితే నేనేం చేస్తానంటే నిన్ను నిత్యరాజ్యములో ఒక స్తంభముగా నిలబెడతాడట. అలా స్తంభముగా శాశ్వతమైనటువంటి ఆనందంలో మనం స్థిరపడి బలపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి దీవించునుగాక. ఆమేన్.